హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నా వీడియో వచ్చేసి మా ఇంట్లో ఈరోజు టిఫిన్ ఉప్మా ప్లస్ దొండకాయ పచ్చడి, వంకాయ టమాటా కూర అండి. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఏజ్ అయిపోయినాక, ముసలోళ్ళు అయిపోయినాక, వాళ్ళు చనిపోయాక వాళ్ళకి ఏదన్నా ఖర్చు పెట్టాలన్నా ఎంత కష్టంగా ఉంటుందంటే కొడుకులకి అంత కష్టంగా ఉంటుందండి. ఎందుకో చెప్పనా, వాళ్ళు ఆస్తి ఇచ్చినా కూడా వీళ్ళు పెట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళైతే తిని తినక సంపాదించారు. కానీ మనమైతే దానికి రెట్టింపు కూడా ఇవ్వము. కానీ వాళ్ళకి ఖర్చు పెట్టడానికి కూడా మనం చాలా కష్టపడతాము. వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం అనుభవించడం తప్ప మనం వాళ్ళకి చేసేది ఏమీ ఉండదు. వాళ్ళు ఇచ్చిన దాంతోనే మనం అన్నీ చేస్తాం. కానీ మనం సంపాదించేది ఏమి లేకపోయినా కూడా మనం ఖర్చు పెట్టడానికి కూడా కష్టపడతాము. వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు సంపాదించినంత మనం ఈ రోజుల్లో సంపాదించాలంటే చాలా కష్టము. చాలా కష్టం తగ్గట్టు దానికి ఏదైనా పెట్టడానికి ఎందుకనో మరి అంత ఇబ్బంది పడతాము. మనం వాళ్ళకి పెట్టడానికి కూడా మనకి చాలా ఇబ్బంది పడతాము. అదే ఎందుకో తెలియదు. అది వాళ్ళు సంపాదించిన ఆస్తియే కదా, కానీ వాళ్ళకు కూడా మనం పెట్టలేకపోతున్నాం ఈ రోజుల్లో. వాళ్ళు ఆ రోజుల్లో మనకు కష్టపడి తినకో కానీ మనకి ఇచ్చారు. కానీ దాన్ని మనం వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఖర్చు పెట్టడానికి కూడా మనకి ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అప్పుడు మన సంతానము, మన వారసత్వం అని వాళ్ళు తినకో ఎంతో కష్టపడి చేశారు. దానికి రెట్టింపుగా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని మనం ఖర్చు పెడుతున్నామే తప్ప దాన్ని పైకైతే తీసుకుపోలేతున్నాం. వాళ్ళు ఇచ్చిన దానిలో సగం కూడా మనం సంపాదించలేకపోతున్నాము. అందువలన వాళ్ళు పైనుండి చూస్తూనే ఉంటారు, వీళ్ళు మనకి ఏం పెడుతున్నారా, ఏం ఖర్చు పెడుతున్నారా అని. కానీ మనం అంత కూడా పెట్టలేకపోతున్నాము. ఇద్దరు ఉన్నప్పుడు ఏది ఒకటి తేడా వచ్చినా కూడా వాళ్ళు పెట్టలేకపోతున్నారు. అందువలన వాళ్ళు ఈ రోజులను బట్టి చాలా అదృష్టవంతులండి. ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో అలా చూడడం, వాళ్ళు ఇలా చేయడం మనకైతే ఉండదు. మనం వచ్చే తరంలో వాళ్ళకైతే ఇప్పుడుకున్న ముసలోళ్ళకైతే బాగానే జరుగుతుంది. కోడళ్ళు తిట్టబొట్టు ఎలానో చూస్తున్నారు. ఇప్పుడు వచ్చే కోడళ్ళు అయితే మాత్రం చూడడం చాలా కష్టము. అసలు అప్పుడు వాళ్ళు మన పక్కన ఉంటారో ఉండరో కానీ తెలియదు. కానీ అప్పుడు ఉన్న ముసలోళ్ళే చాలా అదృష్టవంతులండి. తిట్టో పెడుతున్నారు. ఈ కాలాన్ని బట్టి, ఈరోజు కొన్న జనరేషన్ బట్టి పిల్లలు ఎక్కడో ఉంటున్నారు. మిగిలేదల్లా చివరికి మొగుడు పెళ్ళం తప్ప పిల్లలు అనేవాళ్ళు ఎక్కడో ఉంటున్నారు. ఏదో బాగాలేదంటే దగ్గరలో అందుబాటులో ఉంటే వస్తారు, కానీ అందుబాటులో లేకపోతే మాత్రం వాళ్ళకి బాగోపోయినా ఏమైనా అయినా వాళ్ళకి ఎంత నరకంగా ఉంటుందంటే అంత నరకంగా ఉంటుంది. వాళ్ళు తరతరాల నుంచి ఆస్తి పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు మా తరం వచ్చేటప్పటికి మేము అమ్ముకుంటూ రావాల్సి వచ్చిద్దేమో భవిష్యత్తులో కూడా. ఎప్పుడైనా కానీ పిల్లలకైనా పెద్దోళ్ళకైనా మన ముందు తరాలకైనా మన వెనక తరాలకైనా కూడా మనిషికి ఒక ప్లాన్ అనేది ఉంటేనే అది ఏదైనా సక్సెస్ అవ్వడం కానీ జరిగిద్దండి. ఒక ప్లాన్ ప్రకారం లేకుండా ఇవాళ చేయాల్సిన పని రేపు చేయాల్సిన పని ఎల్లుండి అలా చేస్తే మాత్రం జీవితంలో ముందుకు పోవటం కాదు కదా, కొన్ని ఎదురయ్యే సమస్యలు కూడా చాలా ఉంటాయి. వెనకటి తరం నుంచి కూడా ముసలోళ్ళు ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అలా ఉండేవాళ్ళు. ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ముసలోళ్ళు అనేవాళ్ళు లేరు. ఇప్పుడు వచ్చే వాళ్ళకి చెప్పడానికి కూడా అది మంచి చెడు అని చెప్పడానికి కూడా పెద్దోళ్ళు ఉండట్లేదు ఈ జనరేషన్ బట్టి. అయినా కానీ వెనక తరాలే బాగున్నాయండి. ఇప్పుడు తరం వచ్చి ఎవరి స్వార్థాలు వాళ్ళవి. మనం ఇది చేద్దామంటే కాదు వాళ్ళు అది చేద్దామని ఇట్లా పోటీలు పడి కొన్ని సాంప్రదాయాలు కూడా మర్చిపోతున్నారు. కొన్ని పెద్దవాళ్ళు వెనక ఏది రివాజ్ అయితే అది చెప్పేవాళ్ళు, అది చేసేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ స్వార్థం వాళ్ళదే తప్ప పక్క వాళ్ళది ఆలోచించి వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేసేస్తున్నారు అంతే తప్ప మరి ఇది చెయ్యాలి మనం వాళ్ళకి మనం మంచి చేయాలి, వాళ్ళు లేరు కదా ఇప్పుడు, వాళ్ళకి తగ్గట్టు చేయాలన్న ఆలోచనే లేదు. ఏదో పోయాళ్లే పంపేశాము అయిపోయిందన్న లెక్కలోనే ఉన్నారే తప్ప వాళ్ళకి మరి వాళ్ళు మనకి ఇంత ఇచ్చిపోయారు కదా, మనం వాళ్ళకి చెయ్యాలి అని కూడా లేకుండా, పెద్దవాళ్ళు చెప్పిన మాట కూడా వినకుండా వాళ్ళకి పెట్టడానికి కూడా చాలా కష్టంగా ఉందండి ఈ రోజుల్లో. ఎందుకంటే అలా పెట్టలేని పరిస్థితి ఏంటంటే వాళ్ళు బాగా
వడ్డీలకు వడ్డీలు చూసుకోవటం తప్ప ఎదుటి వ్యక్తికి ఎలా పెట్టాలో ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారండి ఈ జనరేషను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది అనుభవించడమే తప్ప మనం పక్క వాళ్ళు మనకి ఎంత ఇచ్చారా, మనం వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఎంతసేపటికి డబ్బు 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 డబ్బు, ఇవాళ ఉండొచ్చు రేపు పోవచ్చు అండి, దానికి తగ్గట్టుగా మనం పెట్టాలి కదా. ఆ ఆలోచన కూడా కొంతమందికి లేదండి. కానీ ఆస్తులు అయితే తీసుకుంటున్నారే తప్ప వాటికి తగ్గట్టు పెట్టడము అదేమి లేదండి. పోయినా సరే కానీ వాళ్ళకి తగ్గట్టు అయితే మాత్రం చెయ్యట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వబట్టే మనం ఈ స్థాయిలో ఉన్నామని అనుకుంటున్నాను. నేనైతే అలానే అనుకుంటున్నాను. కొంతమంది ఖర్చు పెట్టడం చేత కాదు, వీళ్ళు ఖర్చు పెడితేనేమో వీళ్ళకి అసలు ఏం తెలియదు, అన్ని ఖర్చులు పెట్టేస్తారు. ఎవరి రాత ఎలా ఉంటే అలా జరిగిద్దండి. ఖర్చు పెట్టే దగ్గర ఖర్చు పెట్టాలి, సంపాదించేటప్పుడు సంపాదించాలి, దాచిపెట్టేటప్పుడు దాచిపెట్టాలి తప్ప అన్ని ఖర్చులు మానుకొని మనం వడ్డీలకు ఇచ్చుకొని ఏం చేస్తామండి. పోయేటప్పుడు రేపు వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది, వాళ్ళు పోయారు మంచిగా జరుగుతుంది, మనకు రేపు అసలు ఆ పరిస్థితి కూడా లేదండి. అందువల్ల చేయాల్సిన కార్యక్రమాలన్నీ సక్రమంగా చేస్తేనే మనకి ఏదైనా మన పిల్లలకైనా మంచిది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.